మా హస్బెండ్ 2 days తర్వాత వస్తున్నారని చెప్పాను కదా. సో ఈ రోజు వస్తుంటే మా ఇంటికి వెళ్తున్నాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. చిన్నోడు కూడా రెడీ అయిపోయిండు, నాతో వస్తాడంటే వాడు. సో ఫైనల్గా మలబార్లో ఇయర్ రింగ్ తీసుకున్నాము అండ్ ఊరికి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ మా ఇంటి పక్కన అసలు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. డైలీ మా అత్తయ్యనే పాలు పిండుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. చాలా డేస్ తర్వాత అటెండ్ అయ్యాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ 2 days తర్వాత వస్తున్నారని చెప్పాను కదా. సో ఈరోజు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఈరోజు నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ చేపిస్తుంది, అంటే డైలీ వేర్. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకొని దాని తర్వాత ఊరికి వెళ్తున్నాము, అంటే మా ఇంటికి వెళ్తున్నాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. చిన్నోడు కూడా రెడీ అయిపోయిండు, నాతో వస్తాడంటే వాడు నాకు ఇయర్ రింగ్స్ కొనిపియనీకి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడిని నేనే ఎత్తుకున్నాను, ఎందుకంటే వెళ్ళిపోతున్నాను ఊరికి కాబట్టి సాయంత్రం లోపు. సో ఇంకా వాడిని చాలా మిస్ అవుతాను కాబట్టి ఇంకా ఉన్నంతసేపు నేను ఎత్తుకున్నాను. అండ్ నేను, మా మమ్మీ అండ్ మా అక్క, మా డాడీ మేమందరం కలిసి వెళ్తున్నాము ఇయర్ రింగ్ తీసుకొని గణేష్. అండ్ ఇంకోటి మెయిన్ పర్సన్ మా బుడిగిగాడు, అంటే మా చిన్నోడు కూడా వచ్చేస్తున్నాడు. అండ్ వాడికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది, అయినా కానీ పడుకోకుండా అట్లనే చూస్తుండు. వాడు బయటికి వెళ్తే చాలు మొత్తం చూసుకుంటూ వస్తాడు, అస్సలు పడుకోకుండా. అండ్ మా అమ్మ వాళ్ళకి కొంచెం బ్యాంక్లో పని ఉంటే ఇంకా ఆగాము. మా అక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తుంది మా అమ్మది. అండ్ నేనేమో మా చిన్నోడిని ఎత్తుకున్నాను. బ్యాంక్లో సైలెంట్గా ఉంది కానీ వీడల్లరే ఎక్కువైంది. అసలు ఫుల్ అరుస్తుండు, బ్యాంక్ మొత్తం వినిపించేటట్టు. అందరు వీడినే చూస్తుర్రు. అండ్ కొందరైతే ఎత్తుకొని ఇంకా వాడితో మంచిగా ఆడుకుంటున్నారు కూడా. అండ్ ఇక్కడ మా డాడీ వాడు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి మురిసిపోతుండు. నాకంటే వీడే లావు ఉన్నాడు అనేసి అంటుండు మా డాడీ. నిజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అసలు ఎంత కష్టం ఉన్నా కానీ మొత్తం మర్చిపోతారు కదా పెద్దోళ్ళు ఎవరైనా కానీ. అండ్ బ్యాంక్ పని అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. ఇంకా నేను సిటీ మొత్తం చూసుకుంటూ వస్తున్నాను. ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసి నేనైతే షాక్, అసలు ఎంతలా డెవలప్ అయిపోతుందో మన హైదరాబాద్ అనిపిస్తుంది నాకైతే. అండ్ మేము దిల్సుఖ్నగర్లో ఉన్న జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా, సో అందులోకి వెళ్తున్నాము. ఫస్ట్ ఇంకా లలిత జ్యువెలరీస్లోకి వెళ్దాం అనేసి ప్లాన్ ఉండే మాకు. సో అందుకే ఇంకా లలిత జ్యువెలరీస్లోకి వెళ్తున్నాము. పెద్ద పెద్ద రెస్టారెంట్స్, షాప్స్, అసలు మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి హైదరాబాద్లో అయితే. మాకు అక్కడ భూపాలు అంత ఆప్షన్స్ ఉండవు, బయటికి కూడా అంత వెళ్ళాం మేము. చాలా డేస్ తర్వాత మా అమ్మలతో ట్రావెల్ చేస్తున్నాను నేను. అండ్ మధ్యలో ఫ్రూట్స్ అవి కనిపిస్తే తీసుకున్నాము. మధ్యలో కొబ్బరి బోండం తాగుదాం అనేసి ఇంకా ఆపాము. ఒకటే వచ్చేసి 60 rupees అంట, అవి కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఆయన ఇంకేం కాదులే అనేసి తీసేసుకున్నాము. ఇంకా ముగ్గురం కలిసి తాగేస్తున్నాము. మా మమ్మీ నవ్వుతుంది నేను వీడియో తీస్తున్నా అని చెప్పి. మేము కొబ్బరి బోండం తాగుతుంటే మా చిన్నోడు చూడండి పడుకుండిపోయాడు. వాడిదైతే అసలు కోడి నిద్రనే, కొంచెం డిస్టర్బ్ చేసినా సౌండ్ వచ్చినా కానీ లేచేస్తాడు. ఇంకా మళ్ళీ పడుకొని కూడా పడుకోలేదు, అట్లనే చూస్తూ ఉన్నాడు ఎంత నిద్ర వస్తున్నా కానీ. సో వీడి పేరు షాన్విక్ అని పెడదాం అనుకుంటుంది అక్క. సో ఈ నేమ్ ఎలా ఉంది, సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. అంటే పంతుల్ని అడిగారు, షా అక్షరం అయితే మంచి బలం ఉందనేసి అన్నారు. సో అందుకే ఇంకా షా మీద షాన్వికే బాగుందనేసి ఇంకా అక్క అది పెడదాం అనుకుంటుంది, షాన్విక్ అని. అండ్ ఇక్కడ చూడండి వాడికి ఎంత నిద్ర వస్తున్నా అస్సలు పడుకోకుండా ఎట్లా ఆడుకుంటుండో. అండ్ కొత్తపేటలోనే మా కాలేజ్ ఉండే. ఈ గేట్ చూస్తే అసలు మా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి, ఎందుకంటే దీని లోపలికి వెళ్తేనే మా కాలేజ్ ఉంటుంది. సో మేమైతే అసలు ఫుల్ ఇంకా పోటీ పడుకుంటా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం లోపల. నువ్వు ఫస్ట్ వెళ్తావా నేను ఫస్ట్ వెళ్తానా అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్తుండగా ఒక తాత ఉండేటోడు, నా ఫ్రెండ్ తాత అనమాట. డైలీ నాకు కొంచెం కొంచెం బాదము, డ్రై ఫ్రూట్స్, అంటే డ్రై ఫ్రూట్స్ అమ్మేటోడు. సో ఏదో ఒకటి నాకు కొద్ది ఇచ్చేటోడు. అండ్ ఈవినింగ్ టైంలో మళ్ళీ వస్తున్నప్పుడు పానీపూరి తిననేసి అప్పుడప్పుడు 10 rupees అట్లా చేతికి ఇచ్చేటోడు. అసలు నాకైతే చాలా చాలా మంచిగా అనిపించేది. అండ్ ఇప్పుడైతే మేము ఫస్ట్ లలిత జ్యువెలరీస్కి వచ్చాము. అయితే ఇంకా మొత్తం చూస్తే అంత డిజైన్స్ ఏం మంచిగా అనిపించలే మాకు, కాబట్టి ఇంకా మామూలుగా ఫస్ట్ అయితే చూసాము, ఇంకా బాగాలేదనేసి పక్కనే జాయలు, కాస్ అండ్ మలబార్ అవన్నీ ఉంటే ఇంకా మేము మలబార్కి వెళ్ళాము.
మేము ఫస్ట్ టైం రావడం ఇలా లలిత జ్యువెలరీస్లోకి అయితే ఇంకా డిజైన్స్ చూస్తున్నాము, ఏదైనా మంచిగా దొరుకుతుందేమో అనేసి చూస్తే ఇంకా కొత్త మోడల్స్ ఏం లేకపోతుండే. సో అందుకే ఇంకా వచ్చేసాము మలబార్లోకి. లోపల ఆల్మోస్ట్ చైర్స్ అని ఫిల్ అయి ఉంది. సో కాసేపు పక్కన వెయిట్ చేయండి అని చెప్పారు. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బిల్లింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇది నేను సెలెక్ట్ చేసిన మోడల్, అంటే అన్నిటికంటే ఇదే కొంచెం బెటర్ ఉందనేసి అనిపించి ఇంకా తీసేసుకున్నాను. ఇదే నాకు కొంచెం సెట్ అయింది. బిల్లింగ్కి టైం పడుతుంది అనేసి ఇంకా మా బుడిగి గాడిని ఎత్తుకున్నాను కాసేపు. ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది మలబార్లో. అండ్ మేము షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మా ఆయన వచ్చి ఉన్నారు. మా మమ్మీ ఆల్రెడీ ఆయనకి ఇష్టమైన స్పెషల్ ఫుడ్ వండేసి వచ్చేసింది. ఇంకా మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మ చూసుకుంది. ఇంకా మాకు టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మా ఇంట్లో ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయిపోయాం మేము. మా డాడీ ఇక్కడ హయత్నగర్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అక్కడ మేము బస్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా లేట్ అయిపోతుంది, బస్ మిస్ అయిపోతుందేమో అనేసి నేను ఫాస్ట్గా తినేసి వచ్చాను. బట్ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఫస్ట్ బస్ మిస్ అయిపోయింది. అండ్ సెకండ్ బస్కి ఇంకా 1 hour టైం ఉంది అనేసి చెప్తే ఇంకా అక్కడే మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడే జ్యూసెస్ కనిపిస్తే ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ తీసుకొని తాగుతున్నాము. మేము ఊరికి వెళ్ళాలన్న ప్రతిసారి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ బస్సులో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. మా బైక్ మీద వెళ్దాం అనుకున్నా కానీ మా బైక్ భూపాల్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తప్పదన్నట్టు ఇంకా బస్సులోకే వెళ్ళాలి. ప్రతిసారి ఇంకా ఎండలో బస్సు కోసం వెయిట్ చేయాల్సిందే మేము. బట్ ఊరికి వెళ్ళేటప్పుడు మన ఓన్ వెహికల్ ఉంటే ఆ ఫీలే వేరు కదా. అంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, ఆ వెదర్ చూసుకుంటా, మధ్యలో ఆపి ఏదో ఒకటి తినుకుంటా అట్లా వెళ్ళొచ్చు. బట్ ఇలా బస్సులో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఇంకా తప్పదన్నట్టు వెళ్ళాల్సిందే అందులోకే. ఇంకా చాలా సేపటి తర్వాత వచ్చింది బస్సు. మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది నైట్. మా కోసం మా మామయ్య 12 వరకు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూనే ఉన్నారు, మేము వస్తే పికప్ చేసుకుందాం. ఎందుకంటే మా ఊర్లోకి బస్ వెళ్ళదు కాబట్టి ఇంకా ఎవరో ఒకరు వచ్చి పికప్ చేసుకోవాల్సిందే. అండ్ నైట్ వచ్చి ఇంకా తినేసి పడుకున్నాము. అండ్ ఊరు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా లేచి చూస్తే బయట వెదర్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి మీరే. మా పొలాలు మా ఇంటికి పక్కనే ఉంటాయి కాబట్టి మంచిగా కనిపిస్తుంది అసలు పక్కనే పొలాలు అవన్నీ. మార్నింగ్ నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఆ మంచు అవన్నీ అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో, ఆ వ్యూ మస్తు ఉంటుంది అసలు. అండ్ మార్నింగ్ మా ఇంటి ముందు చూపిస్తా చూడండి. ఇదిగోండి తనే మా అత్తయ్య, అంటే డైలీ పాలు తీస్తుంది. ప్యూర్ పాలు అన్నట్టు మా ఇంట్లో అయితే డైలీ. మేమందరం వచ్చినప్పుడు మాత్రం పాలేం అమ్మదు. బట్ నార్మల్ టైంలో అయితే కొద్దిగా అమ్మేస్తుంది అనమాట, కొద్దిగా ఇంట్లో ఉంచుకుంటారు. అండ్ ఆ నెయ్యి తీసి కూడా పంపిస్తుంది మా అత్తయ్య అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే డైలీ మా అత్తయ్యనే పాలు తీస్తుంది. సరే. అండ్ ఇది దాని దూడ, అంటే మా అత్తయ్య ఇందాక పాలు తీస్తున్నారు కదా ఆ బర్రె దూడ. అండ్ ఇతను మా పెద్ద ఆడపడుచు కొడుకు. అండ్ ఇదిగోండి మా కన్నయ్య, మా మరిది కొడుకు. ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్. అసలు ఎట్లా మాట్లాడతాడంటే ఇప్పుడు జస్ట్ వాడికి 1.5 year, బట్ ఎట్లా మాట్లాడతాడంటే 3 years అబ్బాయి లెక్క మాట్లాడతాడు. అండ్ ఫుల్ తెలివి ఉంటుంది వాడికైతే. అండ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అంటే ఒకే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళంటే పిచ్చి ప్రాణం వాడికైతే. మా అత్తయ్య అయినా మామయ్య అయినా కానీ ఎక్కడికైనా వెళ్తున్నారంటే అస్సలు వదలడు. అండ్ ఈ అన్న పేరు మోహన్, అంటే మా ఇంట్లో పని చేస్తారనమాట. అప్పుడప్పుడు మా మామయ్య చేతి కింద ఉంటారు. ఏదైనా చిన్న పనులు ఉంటే అన్నయ్యనే హెల్ప్ చేస్తారు, అన్నయ్యనే చూసుకుంటారు. అండ్ లాస్ట్కి చూడండి ఎట్లా నవ్వుతుండో మాకు అన్నయ్య. సో ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.